నార్మల్గా అయితే ఇందులో అల్యూమినియం ఇవ్వకూడదని చెప్తారు మేడం. మీరు నార్మల్గా అల్యూమినియం పెట్టుకోండి. ఒకవేళ అంతే డిసెస్ అంతా బాగానే ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు, అది పెట్టుకోవచ్చు. ఒకవేళ స్క్రాచెస్ ఇలాంటి వస్తుందంటే అల్యూమినియం పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజ్ చేయడానికంటే మనకి 3 ఉంటాయి మేడం. ఇలా సాల్ట్, సాఫ్ట్నర్ సాల్ట్, డిటర్జెంట్, రెండు సైడ్ అని 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో సాల్ట్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ ప్లేస్ ఉంది కదా, ఇలా ఎలా తీసుకొని ఫస్ట్ టైం వేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని కేజీ సాల్ట్ ఒకేసారి పెట్టుకుంటాం అన్నమాట. కేజీ ఒకేసారి పెట్టుకుంటే అది వాటర్లో ఉన్న హార్డ్నెస్ బట్టి ఎన్ని రోజులు వస్తుందని తెలుస్తుంది. మ్యాక్సిమం 40 days 45 days అలా వస్తుంది అన్నమాట. వచ్చి మనకి ఒకవేళ సాల్ట్ అయిపోతే మనకి డిస్ప్లేలో ఇండికేషన్ చూపిస్తుంది. ఇలా ఎస్ఎన్ సింబల్ వస్తుంది అన్నమాట. ఎస్ఎన్ సింబల్ వచ్చిందంటే మనం సాల్ట్ మనం ఫిల్అప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ ఎక్కడ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది ఇన్సైడ్ అనమాట. ఈ రెండు ఒకటే మనకి సేమ్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాడ్ చేసి ఇక్కడ పెట్టుకుంటాం. ఇది 70 ml పడుతుంది అనమాట. యాడ్ చేసి 70 ml పడుతుంది. ఇది మనకు ఒక 10-15 వాషెస్ వరకు వస్తుంది అనమాట. మనకి ఇది కూడా ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ ఇది డిస్ప్లేలో ఇండికేషన్ వస్తుంది కదా, స్టార్ అని. ఇలా వస్తే మళ్ళీ ఫిల్అప్ చేస్తాం. ఇక్కడే వస్తుంది, ఈ సింబల్ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, డిస్ప్లేలో వస్తుంది. స్టార్ అంటే మనం డైలీ పెట్టాల్సిన లేదు, ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. మనం డైలీ డిషెస్తో పాటు పెట్టుకోవాల్సింది డిటర్జెంట్ అన్నమాట. వాషింగ్ మిషన్కి సర్ఫ్ ఎలా వేస్తాం డైలీ, దీనికి కూడా అలాగే డైలీ డిషెస్ పెట్టుకున్న తర్వాత డిటర్జెంట్ అనేది ఇది పెట్టుకుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇందులో వేసుకోవడం 15-25 ఉంది కదా. ఓన్లీ మీకు లోడ్ తక్కువ వేసుకున్నారనుకుంటే ఈ 15 వరకు పెట్టుకుంటాం. లేదా ఎక్కువ పెట్టుకున్నారనుకుంటే మిడిల్ గేట్ వరకు పెట్టుకుంటాం. ఫుల్ లోడ్ వాటర్ వేసుకోవడం. తక్కువ ఉంటే 15 వరకు, అయినా 25 పెట్టుకొని ఇది క్లోజ్ మాట, ఇది క్లోజ్ చేసుకుంటాం. ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. ఇలా ఈ 3 ఉంటేనే మనకి వాషింగ్ అవుద్ది. మీకు సడన్గా అన్నీ అయిపోయి అనుకుంటే మనకు ఒక వాష్కి ఒక ట్యాబ్లెట్ అయిపోద్ది అనమాట. జస్ట్ కట్ చేసి ట్యాబ్లెట్ యాడ్ చేసి ఇది పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాం. ఇలా అంటే ఇంకా లిక్విడ్ పౌడర్ అవన్నీ లేకుండా ఇది ఒకటి ఎక్కువ వాష్ అవుతుంది, క్లీనింగ్ అవుతుంది. ఇలా కాకుండా మామూలు క్లీనింగ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ అయితే డిషెస్ ఓన్లీ ప్లేట్స్ ఇలా పెట్టుకుంటాం అన్నమాట. ప్లేట్స్ ఇలా పెట్టుకుంటాం. ఏమైనా ఉన్నాయా? వాష్ చేస్తారంటే వాష్ చేస్తారు. మన సాల్ట్ వేయచ్చా? ఇదే వేయాలి. అన్నీ అదే వేయాలి. వేరేగా ఉంటుంది కాంబో మాట. ఈ 3 కలిపి మనకి ఆన్లైన్లో ఉంటాయి. ఓకే, లేదంటే మనకి సర్వీస్ సెంటర్ ఇక్కడే మీరు ఫోన్ చేస్తే మీరు తీసుకొస్తాం. ఆ 3 కలిపి మీకు 770 రూపాయలు పడుతుంది. 3 కలిపి సిజర్ ఇస్తారు. ఫనల్ లాంటిది ఉంటుంది కదా, అందులో పెట్టి మనం ఫస్ట్ టైం వేసేటప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట కొద్దిగా. అందులో ఒక గ్లాస్ వాటర్ పడింది. ఇప్పుడు అలాగా, ఎప్పుడు అలాగే వస్తుంది. ఫస్ట్ టైం. ఇది గల్లా టైపు. జస్ట్ ఇలా పెట్టుకొని
40-45 వాషెస్ వరకు ఇంకా చూడాల్సి ఉంది. మళ్ళీ ఒక ఏదైనా ఇండికేషన్ వస్తే మళ్ళీ ఫిల్అప్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు రింగ్ సైడ్ మనకి ఇది ఇప్పుడు ప్యాక్లో పెద్ద బాటిల్ వస్తుంది, మనకి ఇది ఇస్తుంది, మనం ఇది పెట్టేసుకుందాం. మనం యాస్టీస్కి ఇంతే పడుతుంది అన్నమాట. అందులో ఆ డబ్బా ఉంది కదా పెద్దది, అంత పట్టదు, ఇంతే పడుతుంది. ఒకళ్ళు మీరు నిండిపోతే ఇలా తెలిసిపోతుంది. తెలుస్తుందా ఫిల్ అయినట్టు? అలా పైకి వస్తుంది మేడం. మనకి పైకి ఏమైనా కనిపించిందంటే నిండినట్టు. కరెక్ట్గా నిండింది అది. ఓకే. ఇటు సైడ్ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా మీరు డైలీ అవి పెట్టుకో అవసరం లేదు, మనకి డిస్ప్లేలో కనిపిస్తేనే పెట్టుకుంటారు. మీరు డైలీ ఇప్పుడు ఈ డిటర్జెంట్ అనేది ఒక డబ్బాలో పెట్టేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని స్పూన్తో వేసుకుంటే చాలు. డిస్పెయర్చండి ఇప్పుడు. ఇదేనండి. ప్లీజ్.
టోటల్ అంతే. మనం అన్నీ పేర్చుకున్న తర్వాత మనం ఇప్పుడు డిటర్జెంట్ వేయలేదు కదా, డిటర్జెంట్ వేసుకోవాలి. ఇప్పుడు అది ఎప్పుడంటే మీరు అవుట్ చేస్తారు, పైన మీరు పెద్ద పెట్టారు ఆ టైంలో చేసి పౌడర్ వేసుకోండి. మీరు ఒక డబ్బాలో పెట్టుకోండి, ఐడియా ఉంటుంది. అలా సరిపోతుంది, కొద్దిగా వేస్తాం కాబట్టి చాలు. పెట్టుకొని ఇది క్లోజ్ చేసుకుంటాం. अंदर आटी पाकलेपा तेरी मेरी डिटर्जेंट அதனால ரெக்கார்ட் பண்ணுவேன். அதனால தான் ரெக்கார்ட் பண்ணுவேன். ఒక అన్నీ అయిపోయినది ఇలా ఆన్ చేసుకుంటారు. మనకి అక్కడ పవర్ ఆన్ చేయగానే ఇలా మన డిస్ప్లే వెళ్తుంది అన్నమాట. అన్ని ప్రోగ్రామ్స్ యాక్టివ్ అవుతాయి. చూడండి అన్నీ యాక్టివ్ అయ్యాయి కదా. మనకు ఒకవేళ సాల్ట్ లేకపోతే ఇలా ఎస్ సింబల్ వస్తుంది, రెండు సైడ్ లేకపోతే ఇలా ఫ్లేవర్ సింబల్ వస్తుంది అనమాట. ఫస్ట్ కనిపిస్తున్నాయి కదా ఎస్, దగ్గరికి వెళ్ళి చూడండి. అంత చూసారు కదా ఎస్ పక్కన ఫ్లేవర్ సింబల్. ఈ రెండు మీకు వచ్చాయి అనుకోండి, మీకు సాల్ట్ వేస్తే సాల్ట్ వేస్తారు, ఎస్ సింబల్ వస్తాయి. ఇలా ఫ్లేవర్ సింబల్ వస్తే ఇది పెట్టుకుంటారు అంటే ఈ రెండే వస్తాయి. మీకు ఒకవేళ వాటర్ రావట్లేదు లోపలికి అనుకున్నా ఇలా ట్యాప్ సింబల్ వస్తుంది. ట్యాప్ సింబల్ చూపిస్తుంది అలా. ఇవి మెయిన్ ఇవే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లో అవి కనిపిస్తాయి. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్లోకి వస్తాం మనం. ఇప్పుడు మనకి చూడండి సాల్ట్ లేదు, ఫిల్అప్ చేస్తాం కాబట్టి ఇంక కనిపించదు. రెండు సైడ్ వేస్తాం కాబట్టి ఇంక కనిపించదు. మీకు ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎస్ చూపిస్తే సాల్ట్ వేసుకోవాలి, స్టార్ సింబల్ చూపిస్తే రెండు సైడ్ వేసుకోవాలి. ట్యాప్ సింబల్ ఏమైనా వాటర్ రావట్లేదు అనుకుంటే ట్యాప్ సింబల్ చూపిస్తుంది, చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ అప్పుడు మనం ఆన్ చేయగానే ప్రోగ్రామ్స్ యాక్టివ్లో ఉంటాయి అన్నమాట. ప్రోగ్రామ్ యాక్టివ్లో ఉంటాయి. ఇవి మనకి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇకో అంటే ఇది 50 degrees హాట్ వాటర్తో రన్ చేసుకుంటుంది అన్నమాట. మనకి మిక్సర్లో టైప్ స్టీల్, నాన్ స్టిక్, పెప్పర్ వైస్ అన్నీ వేసుకోవచ్చు, పింగాని అన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా మనం యూజ్ చేసేది మిక్సీలో ఇకో. ఇందులో మనకు 1 hour 37 minutes టైం తీసుకుంటుంది, 1:30 నిమిషాలు టైం తీసుకుంటుంది అన్నమాట. ఇందులో మొత్తం అదే ఆటోమేటిక్గా వస్తే ఇది మొత్తం డ్రై చేసుకుంటుంది. జస్ట్ మీరు ఇది స్టార్ట్ చేసుకుంటే చాలు. స్టార్ట్ బటన్ మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఇకో స్టార్ట్. ఇది పెట్టాలి, అది పెట్టాలి. ఇది ప్రోగ్రాము. అది స్టార్ట్ చేస్తే మనకు వాటర్ తీసుకోవడం కానీ స్టార్ట్ అవుతుంది. ఈ రెండే మీరు ప్రెస్ చేయాల్సింది. ఇదిగోండి ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఒకవేళ ప్రోగ్రామ్స్ షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటే ఇదే బటన్ ఇది ఆటో మాట. ఆటో అంటే ఇది 45 నుండి 65 degrees వరకు హాట్ వాటర్తో రన్ చేసుకుంటుంది. మీకు గాజు గ్లాసులు, కప్స్ గట్టి ఏమన్నా సపరేట్గా పెట్టుకుంది అనుకుంటే సపరేట్గా పెట్టుకోవచ్చు ఆటోలో. అలాగే థర్డ్ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ కడాయి అంటే మనకి గ్రీజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్, అడుగు బాగా మాడిపోయిన డిషెస్ ఏమైనా ఉంటే ఓన్లీ స్టీల్ ఉంటే అది బాగా ఉతుకుతుంది అన్నమాట. అది బాగా అది ఎంత మాడిపోయినా సరే వాష్ చేసుకుంటుంది, బాగా చేసుకుంటుంది. 70 degrees వరకు హాట్ వాటర్తో రన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఓన్లీ టీ మరకలు, పాల మరకలు కానీ ఏమంటే అవి ఎక్స్ప్రెస్లో పెట్టుకోవచ్చు. వైట్ లేయర్ల కింద ఉండిపోతాయి పాల గింజలు గట్రా, అలాంటివి ఏమైనా సరే ఉడికేస్తాం, మామూలుగా డ్రై చేస్తాం. అంటే ఇది ఏ పెట్టాలని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇది బటన్ అనమాట. అంటే ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది కూడా ప్రెస్ చేయాలి. సెపరేట్గా పెట్టుకోవాలనుకుంటే సెపరేట్గా పెట్టుకుంటాం. అన్నీ కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ పెట్టుకుంటాం. అలాగే ఫ్రీ రింగ్స్, ఇది జస్ట్ కడిగిసి వస్తుంది అనమాట. అంటే ఒక మూల వదిలేసారు గిన్నెలు, అవి జస్ట్ కడిగిసి రావాలనుకుంటే ఈ ఫ్రీ రింగ్స్లో పెట్టుకుంటే 15 నిమిషాలు జస్ట్ కడిగిసి వస్తుంది అనమాట. అలాగే ఫేవరెట్, ఇది క్విక్ వాష్ టైప్ అనమాట. ప్రెజెంట్ మీరు ఇది వైఫై ద్వారా కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనం వైఫై ఉంటే ఆపరేటింగ్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే క్విక్ వాష్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ తక్కువ ఉన్నాయి, మనం తినే కంచెలో ఉన్నాయనుకుంటే జస్ట్ కడిగి వస్తుంది. ఎంత టైంలో అయిపోతుంది క్విక్ వాష్? 29 minutes. జస్ట్ మనం తినే కంచెల వరకు.
ఇవి నార్మల్గా మీకు ప్రోగ్రామ్స్. ఇటుపక్క ఎత్తింగ్ లేదా? అవునా, షాక్ కొట్టిందా? అయ్యో బాబోయ్. ఆఫ్సరా? లేదు లేదు ఆమె. అవునా, ఎత్తింగ్ లేదు. అయ్యో ఇవి నార్మల్గా అండి, జస్ట్ ఇవి ప్రోగ్రామ్స్. జస్ట్ ఇవి ఎడిషనల్ అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ అవర్ ఉంది చూసారు ఇక్కడ, స్టార్టింగ్ అవర్ ఇది డిలే స్టార్ట్ అనమాట. తర్వాత ఆన్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు నార్మల్గా మీకు 1:35 మీకు ఇప్పుడు అవసరం లేదు, మీకు ఒక 5 గంటలు 6 గంటల తర్వాత కావాలనుకుంటే ఈ స్టార్టింగ్ అవర్ని మీరు 5 గంటల తర్వాత సెట్ చేసుకోవచ్చు. 1 అవర్, 2 అవర్, 3 అవర్, 4 అవర్, 5 అవర్స్ ఇలా ఉంటుందండి. జస్ట్ నార్మల్గా 6 అవర్స్ పెట్టండి నేను. ఇప్పుడు మీరు డిసెస్ అన్ని పెట్టేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోతే అది 6 గంటల తర్వాత ఆన్ అవుతుంది మనం. తర్వాత ఆన్ చేసుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ రిమోట్ స్టార్ట్. దీనికంటూ మనకు హోమ్ కనెక్టింగ్ అనే యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని అన్ని పర్మిషన్ ఇచ్చి ఇక్కడ స్కాన్ ఉంటుంది మనకు లోపల. ఆ స్కాన్ చేసుకుంటే మనకు వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫోన్లో మనకు కనిపిస్తాయి. జస్ట్ స్టార్ట్ ఆన్ చేసుకోవాలి. ఎక్కడ ఉంటుందండి స్కానింగ్? జస్ట్ ఓపెన్ చేయగానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఓకే. అది ఇంటెన్సివ్ జోన్. నెక్స్ట్ ఇంటెన్సివ్ జోన్ అనేది ఇది జస్ట్ స్ట్రీమ్ అన్నమాట. స్ట్రీమ్ యాడ్ అవుతుంది ఇంటెన్సివ్ జోన్ పెట్టగానే. ఇక్కడ లైట్ వెలిగింది కదా, ఇది యాడ్ అయినట్టు అనమాట. టైం పెంచుకుంటారు. అలాగే ఫ్రీ ట్రీట్మెంట్ అంటే కొద్దిగా ఇప్పుడు ఇవి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇందులో మనకి ఇవి ఎడిషనల్. ఇవి కావాలనుకుంటే టైం పెంచుకుంటుంది ఆటోమేటిక్గా. మోటార్ వేస్తారు. అది ఇంటెన్సివ్ జోన్. ఓన్లీ మనకి స్ట్రీమ్ యాడ్ అవ్వాలంటే ఇంటెన్సివ్ జోన్ పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదంటే టచ్ అవసరం లేదు. ఫ్రీ ట్రీట్మెంట్ మనకు ఓన్లీ నానబెట్టుకుందాం అనుకోండి, నానబెట్టి జస్ట్ వాచ్ చేయాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్ టైం పెంచుకొని నానబెట్టి వాచ్ చేస్తాం అన్నమాట. 2 గంటల టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఆఫ్లోడ్. మీరు కింద ట్రైన్లోనే పెట్టుకున్నారు, పై ట్రైన్లోనే ఏం పెట్టుకోలేదు అనుకుంటే ఆ టైంలో మీరు ఆఫ్లోడ్ ప్రెస్ చేసుకుంటే ఇందులో మనకి వాటర్ అండ్ పవర్ సేవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్పీడ్ పర్ఫెక్ట్. ఇది టైం ఇంక్రీజ్ డిక్రీజ్ ఓన్లీ. నార్మల్గా అయితే జస్ట్ మీరు ఆన్ చేయకముందే మనం ఆన్ చేయగానే ఇలా ఉంటుంది అన్నమాట. మీకు టైమింగ్స్ నార్మల్గా అయితే ఎక్కువ పెట్టగానే 4 గంటల 55 నిమిషాలు టైం పడుతుంది. అంత టైం మనకు అవసరం లేదు. జస్ట్ ఆ చివరి బటన్ ఇక్కడ ప్రెస్ చేసుకుంటే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఆ గంట సింపుల్గా అయితే మీరు జస్ట్ ఇప్పుడు ఎర్తింగ్ లేదు కాబట్టి ఏం చేస్తారంటే స్విచ్ ఆఫ్ చేయ ముందు ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ముందు అన్ని డిసెస్ పెట్టుకొని పౌడర్ అన్ని పెట్టుకొని అప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని జస్ట్ ఆన్ ఇక్కడ ఆన్ అయిపోతే ప్రాబ్లం లేదు. జస్ట్ ఎక్కువ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు టైం తక్కువ అయింది అనుకుంటే ఏం టచ్ అవసరం లేదు. ఒకవేళ టైం ఎక్కువ చూపిస్తుందంటే ఈ స్పీడ్ పర్ఫెక్ట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటారు. మొత్తం వన్స్ స్టార్ట్ చేసాక వాటర్ తీసుకోవడం అంతా స్టార్ట్ అవుద్ది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత 0 వచ్చి ఆగిపోద్ది. మనం ఉండాలి అయిపోయిన ఆగిపోతే ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకొని సరిపోద్ది. దీనికి ఇప్పుడు ఎలా అసలు ఎక్కడ పొరపాటున అన్నం మెతుకులో కరివేపాకులు ఏమైనా మర్చిపోతే ఇది డస్ట్ ఫిల్టర్ అన్నమాట. ఇక్కడ బ్లాక్ చేసుకుంటుంది. ఇది యారో టు యారో ఉంది చూసారు. ఇది జస్ట్ రైట్ సైడ్ తిప్పితే పైకి లాగ్ ఓపెన్ అయిపోతుంది. ఇలా తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా డస్ట్ కానీ ఈ లోపల క్లీన్ చేసుకుంటాం. ఏమైనా కరివేపాకులు ఏమైనా ఇక్కడ తీసి జస్ట్ ట్యాప్ దగ్గర క్లీన్ చేసుకొని లాస్ట్ ఇది ఒకటే చేస్తే చాలా. ఇది చేసుకుంటూ చాలు. ఇప్పుడు మామూలు కలుసుకొని ఎలా తీసాం దాన్ని పెట్టుకోవడం. యారో టు యారో లాగ్. ఏం క్లీనింగ్ అది చేసుకుంటే చాలు. మీరు డైలీ చేసుకుంటే డైలీ చేసుకోవచ్చు, వీక్లీ తీసుకొని తీసుకోవచ్చు. ఎర్తింగ్ లేని వరకు మీరు స్విచ్ ఆఫ్ చేసి అన్నీ పెట్టేసి ఇది చేసిన తర్వాత అప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటారు. బిల్ ఒకసారి ఇస్తాను ఇప్పుడు